नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ प्रफुल्ल धाड़वे। दर्शकों, आज हसमपुर केरगामा गांव में श्री श्याम सुंदर महाराज का काला महाप्रसाद कार्यक्रम 1.5 दिन का सप्ताह समारोह अच्छी तरह से भजन पूजन करके श्याम सुंदर बाबा के भक्त लोग बड़े ही खुशी से करते आ रहे। इन गाँव वालों का कहना है कि पिछले 22 सालों से एक काला करते आ रहे हैं और उसी प्रकार गांव के सभी जन मिलकर श्याम सुंदर बाबा की मूर्ति बिठाई गई। धन्यवाद। आप बने रहे मायमावली हिंदी समाचार में। చెప్పింది శ్యామ్ సుందర్ బాబా ఆడికెళ్ళి మేము వెళ్ళతేయకుండా ఈ రోజు దాకా 23వ సంవత్సరము 25 ఇప్పుడు ఇది 20 మేము 2003కు స్టార్ట్ అయింది ఈ కాల. అయితే ఏట చేసుకుంటా ఇప్పుడు 22వ సంవత్సరం ఆయా 22 సంవత్సరాల మేము ఈ కాల జరపబట్టి. అయితే మాకు సావపూరు భజన వాళ్ళు, సావపూర్ వాళ్ళు, ఆకూర్ల భజన వాళ్ళు మాకు మస్తు సహకరిస్తున్నారు. వాళ్ళ ద్వారా అదేగాక శ్యామసుందర్ బాబా కొన్ని రోజులకు కాలం చేశాడు. మళ్ళా ఇట్లనే మేము ఇక నడుపుకుంటా వస్తున్నాం. ఇక ఆ తర్వాత మాకు ఏం విచారం వచ్చిందంటే శ్యామసుందర్ బాబా మనకు అంత మంచిగా ఉండియా, మనకు అన్ని బుద్ధి జ్ఞానాలు నేర్పిండు. మరి మనము అతన్ని విగ్రహంని ప్రతిష్టాపన చేస్తే మనకి ఇంకా బాగా పుణ్యం కలుగుతుందని మాకు ఒక మనోభావం కలిగింది మాకు. అదే చోట మేము ఒక పటేలు మాకు ఇక్కడ జాగిచ్చాడు, సుందర్ పటేల్. జాగిచ్చినాక శ్యామ్ సుందర్ బాబా తర్వాత మరి ఏ తరతరాల నుంచి వచ్చిందో విఠల్ రుకుంబాయి అని ఇలా ఒక స్థలము ఉంది. అంటే అది కూడా మేము గమనించి ఊరు వాళ్ళు అంతా విచారం చేసి అందరితో విచారం చేసి ఈ శ్యామ్ సుందర్ బాబాది విఠల్ రుకుంబాయి గుడి నిర్మాణం చేస్తే ఇక్కడ మన పుణ్యస్థలం అవుతుంది అని మేము అప్పుడు నిర్మించుకున్నాము. ఆ తర్వాత ఈ పోయిన సంవత్సరము స్టార్ట్ చేసినాము. ఈ మందిరం స్టార్ట్ చేసి మళ్ళా ఇంత పూరా మందిరము పూర్తి చేసిన తర్వాత మొన్న పోయిన నెల డిసెంబర్ 11వ తారీఖు నాడు విఠల్ రుకుంబాయి శ్యామ్ సుందర్ బాబా ఆ మూర్తులు ప్రతిష్టాపన చేశాము. చూడు, మాకు ఎంత ఆనందం కలిగింది. అప్పుడు మీ ఊరు మంచిగా అవుతుంది, మీది ఎంతో ఇక్కడ పెరిగేది తినేదని శ్యామ్ సుందర్ బాబా మాకు చెప్పిండు. ఆ రోజు బతికినప్పుడు చెప్పిండు. అదే కాల ఇప్పుడు మాకు నెరవేర్చింది. అంటే ఇప్పుడు ముందుగా మేము ఇట్లనే చేస్తూ పోతున్నాము. ఆయన చెప్పిన అడుగుజాడలో మేము నడుస్తున్నాము. అందుకే ఆయన మూర్తి ఈడ ప్రతిష్టాపన చేశాము. అదిగాక అన్ని విగ్రహాలు ప్రతిష్టాపన చేశాము. విఠల్ రుకుంబాయి మాకు పండర్పూర్ నుంచి విఠల్ రుకుంబాయి మా ఊళ్ళో ఇప్పుడు నివసించినట్టు మాకు ఒక మనోభావం కలిగింది.
అంతే పండర్పూర్ ఇప్పుడు ఆశింపూర్ అంటారు మా ఊరిని, ఆశింపూరు పండర్పూర్ అయిపోయింది. మాకు ఇప్పుడు ఎంతో ఆనందం అయిపోయింది. ఆశింపూరు గ్రామము పండర్పూర్ అయింది. పండర్పూర్ మేరంగా ఇప్పుడు కాల జరుపుకుంటున్నాము. ఎంతో ఈ భజన భావనలతోని పాలికితోని పూజలు చేసుకుంటా అన్ని అన్నదానాలు చేసుకుంటా ఇంతవరకు మేము తెచ్చినాము. ఇంకా మనోభావంతో భగవంతుని కృపతోని మంచిగా మా ఊరుకు ఎల్లవెల్లలా పాడి పంటలు సౌకర్యాలు అన్నీ కలగాలని ఆ భగవంతుని పదే పదే కోరుతున్నాము. ఆ భగవంతుడు మాకు ఎల్లవేళలా అండదండగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. మాకు భగవంతుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మేము చేసిన కొద్దీ మంచి ఫలితాలు ఇస్తున్నాడు.